హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం. ఈ మూవీ ఫ్రాంచైజీలో ఇది సెకండ్ మూవీ. ఆల్రెడీ ఈ మూవీకి ఫస్ట్ పార్ట్ మూవీ అయినటువంటి సీతారాం బెనోయ్ కేస్ నెంబర్ 18ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను, చూసేయండి. ఆ మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా చూసేయండి. అయితే ఇక్కడ ఈ రెండు మూవీస్కి మధ్య ఎటువంటి లింక్ ఉండదు, కానీ రెండు మూవీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో మన హీరో సీతారాం ఇన్స్పెక్టర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. తన దగ్గరికి ఏ కేసు వచ్చినా కానీ చాలా ఇంట్రెస్ట్ గా నిజాయితీగా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు ఆ సీతారాం గురించి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. తను చిన్న వయసులో ఉన్నప్పుడు తన ఇంట్లో తన అక్కయ్య ఉంటుంది. సీతారాం తన అక్కయ్యని చాలా ఇష్టంగా ప్రేమిస్తూ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు తన అక్కయ్యకి 18 సంవత్సరాల వయసు నిండినప్పుడు తన ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటుంది. ఈ విషయం ఇంట్లో తెలుసుకున్నటువంటి సీతారాం ఫాదర్ చాలా గట్టిగా తనని తిడుతూ ఉండడంతో సీతారాం అక్క వెంటనే ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయి ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగి రాగా సీతారాం ఫాదర్ మాత్రం సీతారాం అక్కయ్యని చాలా సీరియస్ గా తిడుతూ, నీకు మేము వద్దనుకుని బయటకు వెళ్లిపోయావు కదా, నువ్వు మా ఇంట్లోకి రావద్దు, ఇక్కడి నుంచి వెళ్లిపో అని తిడుతూ ఉంటాడు. అదేవిధంగా ఇంట్లో ఉన్న వాళ్ళ ఎవరో కూడా సీతారాం అక్కతో మాట్లాడకుండా ఉండడంతో సీతారాం అక్క వెంటనే సీతారాం దగ్గరికి వెళ్లి నువ్వైనా నాతో మాట్లాడు అని అంటూ ఉంటుంది. సీతారాం కూడా తన అక్కయ్యని చూసి, మా నాన్న ఏది చెప్తే అదే నేను చేస్తాను, మా నాన్న వాక్య నాకు వేద వాక్కు, నేను నీతో మాట్లాడను అని కరాఖండిగా చెప్పేయడంతో సీతారాం అక్క చాలా బాధపడుతూ వాళ్ళ నాన్న మీద తమ్ముడి మీద కూడా కోపంగా అక్కడి నుంచి తన పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తితో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత సీతారాం ఏ స్టేషన్ లో అయితే వర్క్ చేస్తున్నాడో ఆ స్టేషన్ దగ్గరలోనే సీతారాం అక్కయ్య తన ఫ్యామిలీతో ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఇప్పటికి కూడా సీతారాం అక్కయ్య తన తమ్ముడి మీద చాలా కోపంగా ఉంటూ తనతో మాట్లాడకుండా అవాయిడ్ చేస్తూ ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. సీతారాం ఏ స్టేషన్ లో అయితే వర్క్ చేస్తున్నాడో ఆ స్టేషన్ దగ్గరికి ఒక తల్లి తన కొడుకును కూడా తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ సీతారాం ని చూసి మాట్లాడుతూ, నా హస్బెండ్ నా కూతుర్ని మ్యూజిక్ క్లాస్ కి తీసుకువెళ్తున్నా అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత నుంచి కూడా నా హస్బెండ్ ఇంటికి తిరిగి రాలేదు, అతను ఎక్కడ ఉన్నాడో వెతికి కనిపెట్టండి అని అడుగుతూ ఉంటుంది. దాంతో సీతారాం వెంటనే కంప్లైంట్ తీసుకుని ఖచ్చితంగా వెతికి పెడతామని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత 5 నిమిషాలకే పోలీస్ స్టేషన్ కి ఒక వ్యక్తి ఫోన్ చేసి, సార్ అడవి ప్రాంతంలో ఒక వ్యక్తిని చాలా విచిత్రంగా చంపి ఉన్నారు అని చెప్పడంతో పోలీసులందరూ కూడా అక్కడికి వెళ్లి చూడగా ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, ఇంతకు ముందు ఒక మహిళ వచ్చి నా హస్బెండ్ కనిపించకుండా పోయాడు అని కంప్లైంట్ ఇచ్చింది కదా, తన హస్బెండ్ ని అక్కడ చాలా విచిత్రంగా చంపి ఉంటారు. పోలీసులు వెంటనే ఆ బాడీని పోస్ట్ మార్టం చేయించడం కోసం హాస్పిటల్ కి పంపించగా పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ వెంటనే సీతారాం దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నా లైఫ్ లో ఇంత దారుణమైన కేసుని ఎప్పుడు చూడలేదు, చనిపోయినటువంటి ఆ వ్యక్తి బాడీ మీద 50కి పైగా కత్తుగాట్లు ఉన్నాయి, 50 సార్లు కన్నా ఎక్కువ సార్లే పొడిచినట్లుగా ఉన్నాడు, ఖచ్చితంగా ఈ హత్య చేసిన వ్యక్తి మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉండాలి, లేదా ఒక పెద్ద సైకో అయినా అయి ఉండాలి, అందుకే మనిషి చనిపోయిన తర్వాత కూడా 50 సార్లు కంటే ఎక్కువ సార్లు పొడిచినట్లుగా ఉన్నాడు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న సీతారాం ఇదంతా ఎవరు చేస్తున్నారో కనిపెట్టాలి అని చెప్పి వెంటనే ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు మనకు ఆ సీరియల్ కిల్లర్ ని చూపించడం జరుగుతుంది. అతనికి దాదాపు 50 సంవత్సరాల పైనే ఉండి ఉంటాయి. తను వెంటనే కళ్ళద్దాలు పెట్టుకుని చేతిలో ఒక సంచి తగిలించుకుని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి సీతారాంని కలిసి మాట్లాడుతూ, సార్ నా పేరు సెబాస్టియన్, నేను టీచర్ గా పనిచేస్తున్నాను, నా కూతుర్ని 3 నెలలుగా ఒక వ్యక్తి చాలా టార్చర్ చేస్తూ వేధిస్తున్నాడు, నేను ఎంత చెప్పినా కానీ నా మాట వినడం లేదు సార్, మీరు ఒకసారి ఆ అబ్బాయిని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వండి, నాకున్నది ఒక్క కూతురు సార్, తను చాలా భయపడుతుంది, ఈ ఒక్క పని చేసి పెట్టండి అని అంటూ ఉంటాడు. ఆ మాట విన్న సీతారాం వెంటనే ఆ సెబాస్టియన్ ని చూసి, అయితే ఒక పని చెయ్యండి, మీ అమ్మాయిని ఏడిపిస్తున్నటువంటి ఆ అబ్బాయి ఫోటోని అడ్రస్ ని మాకు ఇవ్వండి, మేము వెళ్ళి ఎంక్వైరీ చేసి మాట్లాడతామని అంటాడు. దాంతో సెబాస్టియన్ అతని ఫోటో ఇంటి దగ్గర ఉంది, తీసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. మరోపక్క ఒక వ్యక్తి వైన్ షాప్ దగ్గరికి వెళ్లి మద్యం తీసుకుని తను అక్కడి నుంచి తన పడవలోకి వెళ్లి మందు తాగుతూ చేపలు పడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తనకి పొదల్లో నుంచి ఏదో విచిత్రమైన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అక్కడ మందు తాగుతున్న వ్యక్తి వెంటనే ఆ పొదల దగ్గరికి వెళ్ళగా ఎవరో సడన్ గా ఆ వ్యక్తిని లోపలికి
లాగేసుకుంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇంతకు ముందు ఒక వ్యక్తిని అడవులో ఏ విధంగా అయితే విచిత్రంగా చంపేశారో అదే విధంగా ఈ తాగుబోతుని కూడా చంపేసి ఉంటారు. పోలీసులు అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఈ చనిపోయిన వ్యక్తికి కూడా ఒక అమ్మాయి ఉందని, ఆ అమ్మాయి కూడా మ్యూజిక్ క్లాస్ కి వెళుతూ ఉంటుంది అని తెలుసుకుంటారు. అప్పుడే పోలీసులకి ఇంతకు ముందు చనిపోయినటువంటి వ్యక్తికి ఇప్పుడు చనిపోయినటువంటి ఈ వ్యక్తికి ఇద్దరికి కూడా కూతుర్లు ఉన్నారు. ఆ ఇద్దరు కూతుర్లు కూడా మ్యూజిక్ క్లాసులకు వెళుతున్నారు. జరిగిన 2 హత్యల్లో కూడా ఇది కామన్ గా ఉంది. అసలు అంతకుడు వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో ఆ విషయం కనుక్కోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు పోలీసులు. అదే సమయంలో అక్కడికి పోలీస్ స్టేషన్ కి నిన్న వచ్చినటువంటి సెబాస్టియన్ తిరిగి ఒక ఫోటోని తీసుకుని వచ్చి పోలీస్ ఆఫీసర్ అయినటువంటి మన సీతారాంకి చూపిస్తూ, ఇతనే సార్ నా కూతుర్ని వేధిస్తూ ఉంటాడు అని చెప్పి తను అక్కడి నుంచి తిరిగి వెళుతూ ఎందుకో చుట్టుపక్కలంతా కూడా చాలా దొంగ చూపులు చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సీతారాం గన్ మిస్ అయింది అని చెప్పి తన గదిలోకి ఎవరు వచ్చి ఉంటారో అని ఆలోచిస్తూ ఉండగా ఫైనల్ గా సీతారాంకి ఈ గదిలోకి చివరిసారిగా ఆ సెబాస్టియన్ ని వచ్చాడు. అంటే బహుశా అతనే నా గన్ను తీసుకుని వెళ్లి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటాడు సీతారాం. అదే సమయంలో సీతారాం చేతిలో ఉన్నటువంటి ఫోటోను చూసిన కానిస్టేబుల్ వెంటనే సీతారాం ను చూసి మాట్లాడుతూ, సార్ ఈ అబ్బాయి కనిపించడం లేదు అని వాళ్ళ అమ్మ 3 నెలల క్రితం మన స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వెళ్ళింది అని అంటాడు. దాంతో సీతారాం వెంటనే ఆ మహిళని పిలిచి మాట్లాడుతూ, మీ అబ్బాయి ఒక అమ్మాయి వెంట పడుతూ తనను వేధిస్తున్నాడని, టార్చర్ చేస్తున్నాడు అని ఒక వ్యక్తి స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళాడు. అతని పేరు సెబాస్టియన్ అని చెప్పడంతో ఆ మహిళ చాలా ఏడుస్తూ, సార్ ఆ సెబాస్టియన్ కూతురు 3 నెలల క్రితమే చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత నుంచి నా కొడుకు కూడా కనిపించడం లేదు. దయచేసి నా కొడుకు బ్రతికి ఉన్నాడా చనిపోయాడో విచారించి చెప్పండి అని ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న సీతారాం ఆలోచిస్తూ, ఆ సెబాస్టియన్ కూతురు 3 నెలల క్రితం చనిపోయింది. ఈ మహిళ కొడుకు 3 నెలల క్రితం నుంచి కనిపించడం లేదు. అంటే ఈ మహిళ కొడుకు కనిపించకుండా పోవడం వెనకాల ఈ సెబాస్టియన్ హస్తం ఉందా, లేదా ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనకాల కూడా అతని హస్తం ఉందేమో అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క సెబాస్టియన్ సీతారాంకి చెప్పినట్లుగానే ఆ గ్రామంలో ఉన్న చాలా మందికి మా అమ్మాయి నా అబ్బాయి ఏడిపిస్తున్నాడు అని చెప్పి ఉంటాడు. నిజానికి సెబాస్టియన్ నే సీతారాం గన్నును కూడా కొట్టేసి ఉంటాడు. వచ్చేస్తే ఇక్కడ మనకు సెబాస్టియన్ ఇంటిని చూపించగా తన ఇంట్లో ఒంటరిగా ఉంటాడు, కానీ ఆ ఇంట్లో తను చనిపోయినటువంటి తన కూతురుతో మాట్లాడుతున్నట్లుగా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాడు. సీతారాం గన్ను కూడా సెబాస్టియన్ దగ్గరే ఉంటుంది. ఇక్కడే మనకు 3 నెలల క్రితం ఆ ఇంట్లో ఏం జరిగింది అన్నది చిన్న ఫ్లాష్ బ్యాక్ ద్వారా చూపించడం జరుగుతుంది. ఒకరోజు ఈ సెబాస్టియన్ కూతురు తను ప్రేమించినటువంటి అబ్బాయితో కలిసి ఆ గదిలో చాలా ఎంజాయ్ చేస్తూ ఉండగా అప్పుడే సెబాస్టియన్ అక్కడికి వచ్చి తన కల్లారా అది చూసేసి ఉంటాడు. దాంతో సెబాస్టియన్ వెంటనే లోపలికి వచ్చి చాలా కోపంగా ఆ అబ్బాయిని కొట్టడంతో ఆ అబ్బాయి అక్కడికక్కడే చనిపోయి ఉంటాడు. ఆ సమయంలో అడ్డు వచ్చినటువంటి తన కూతుర్ని కూడా చాలా కోపంగా కొట్టడంతో తన కూతురికి కూడా తలకి గాయం అయ్యి తను కూడా అక్కడికక్కడే చనిపోయి ఉంటుంది. దాంతో ఏం చెయ్యాలో తెలియక తన కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని అందరినీ నమ్మించి ఆ యువకుడు బాడీని మాత్రం ఆ ఇంట్లో ఒక డ్రమ్ములో వేసి మూత పెట్టేసి ఉంటాడు. అప్పటి నుంచి కూడా తన కూతురు తన పక్కనే ఉన్నట్లుగా తనతో తను మాట్లాడుతున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఈ సెబాస్టియన్ కూతురు సెబాస్టియన్ ని చూసి, ఏంటి నాన్న గన్ను తీసుకుని వచ్చావు, ఎవరిని చంపడానికి తీసుకుని వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో సెబాస్టియన్ ఇంటి దగ్గరికి మన పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సీతారాం వచ్చి తలుపు కొడుతూ ఉంటాడు. అప్పటి వరకు తన కూతురుతో మాట్లాడుతున్నట్లుగా ఇమాజినేషన్ చేసుకుంటున్నటువంటి ఆ సెబాస్టియన్ నార్మల్ అయ్యి వెంటనే వెళ్లి డోర్ ఓపెన్ చేయగా సీతారాం సెబాస్టియన్ ని చూసి, కొంచెం వేడి నీళ్ళు ఇస్తావా అని అంటాడు. దాంతో సెబాస్టియన్ వెంటనే వేడి నీళ్లు తీసుకురావడం కోసం లోపలికి వెళ్ళగా ఆ సమయంలో సీతారాం వెంటనే ఆ ఇల్లు మొత్తం కూడా వెతుకుతూ ఉండగా ఒక గదికి లాక్ చేసి ఉంటుంది. సీతారాం వెంటనే ఆ గది డోర్ పగలగొట్టుకుని లోపలికి వెళ్లి చూడగా ఆ గదిలో ఉన్న డ్రమ్ములో కుళ్ళిపోయినటువంటి ఒక శవం ఉంటుంది. దాన్ని చూసినటువంటి సీతారాం చాలా భయంతో అక్కడి నుంచి బయటకు వచ్చి బయట వాంతులు చేసుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సెబాస్టియన్ సీతారాం గన్ను తీసుకుని వచ్చి సీతారాం మీద కాల్పులు జరుపుతూ ఉంటాడు. దాంతో సీతారాం వెంటనే ఆ సెబాస్టియన్ ని పట్టుకోవాలి అని అతి కష్టం మీద ఆ సెబాస్టియన్ దగ్గరికి వెళ్ళగా ఇద్దరికి ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. మరోపక్క ఈ సీతారాం సెబాస్టియన్ ఇంటి దగ్గరికి రాకముందే తన టీం కూడా అక్కడికి తీసుకుని వచ్చి ఉంటాడు. దాంతో గన్ సౌండ్ విని సీతారాం టీం మొత్తం కూడా సెబాస్టియన్ ఇంటి దగ్గరికి వెళ్లి అతి కష్టం మీద ఆ సెబాస్టియన్ ని వాళ్ళ పట్టుకుని స్టేషన్ కి తీసుకుని వెళుతూ ఉంటారు. ఆ సమయంలో సీతారాం బహుశా ఈ సెబాస్టియన్ సీరియల్ కిల్లింగ్స్ అన్ని చేస్తున్నాడేమో అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో సీతారాంకి ఒక కాల్ వస్తుంది. సార్ ఇంతకు ముందు 2 హత్యల్ని ఏ విధంగా అయితే విచిత్రంగా చేశారో అదే విధంగా ఇక్కడ ఒక వ్యక్తిని కూడా విచిత్రంగా చంపి ఉన్నారు అని ఫోన్ కాల్ వస్తుంది. ఆ మాటలు విన్న సీతారాం, సెబాస్టియన్ మన దగ్గర ఉండగానే మరొక హత్య జరిగింది అంటే ఆ సీరియల్ కిల్లర్ ఈ సెబాస్టియన్ కాదు, సీరియల్ కిల్లర్ మరి ఎవరో ఉన్నారు. అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎందుకు ఈ విధంగా హత్యలు చేస్తున్నాడు, ఆ కారణం ఏమిటో మనం కనుక్కోవాలి అని సీతారాం చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత సీతారాం వెంటనే డెడ్ బాడీ దొరికినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే అక్కడ చనిపోయింది మరి ఎవరో కాదు, హెడ్ కానిస్టేబుల్ చనిపోయి ఉంటాడు. అదే సమయంలో మరొక కానిస్టేబుల్ వచ్చి సీతారాం దగ్గర మాట్లాడుతూ, సార్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఇప్పుడు చనిపోయినటువంటి ఈ కానిస్టేబుల్ కూడా ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి కూడా మ్యూజిక్ స్కూల్లోనే చదువుకుంటుంది.
చదువుకుంటుంది. ఈ అమ్మాయి కూడా మ్యూజిక్ నేర్చుకుంటుంది. ఇంతకు ముందు చనిపోయినటువంటి ఇద్దరు వ్యక్తుల కూతుర్లు ఎక్కడైతే మ్యూజిక్ నేర్చుకుంటున్నారో ఇప్పుడు చనిపోయినటువంటి కానిస్టేబుల్ కూతురు కూడా అక్కడే మ్యూజిక్ క్లాస్ నేర్చుకుంటుంది అని చెప్తూ ఉంటాడు. దాంతో ఖచ్చితంగా అక్కడికి వెళ్తే ఏదైనా తెలుస్తుంది అని సీతారాం వెంటనే ఆ మ్యూజిక్ స్కూల్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడే సీతారాంకి నిజానికి ఇప్పుడు చనిపోయినటువంటి ఈ ముగ్గురికి కూడా వాళ్ళ కూతుర్లు మ్యూజిక్ నేర్చుకోవడం అసలు ఇష్టం లేదని, వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళని తిట్టి వెళ్లేవాళ్ళు అని తెలుసుకుంటాడు. దాంతో సీతారాం వెంటనే ఆ మ్యూజిక్ స్కూల్లో చదువుకుంటున్నటువంటి అమ్మాయిల తల్లిదండ్రులందరినీ కూడా పిలిపించి ఆ కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ మీలో ఎవరో ఒకరు అవ్వచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. ఆ వెంటనే సీతారాం ఇప్పటి వరకు చనిపోయినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు ఇంటికి కూడా వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ చనిపోయిన వ్యక్తుల కూతుర్లు మాట్లాడుతూ, సార్ మా నాన్న చనిపోవడానికి ముందు మా ఇంటికి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ గిఫ్ట్ గా వచ్చింది, అది వచ్చిన తర్వాత రోజే మా నాన్నని ఎవరో చంపేశారు అని చెప్తూ ఉంటారు. దాంతో సీతారాం ఇదంతా కూడా ఎవరు చేస్తుంటారు అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సీతారాంకి పక్క గ్రామంలో 20 సంవత్సరాల క్రితం ఇలాంటి హత్య ఒకటి జరిగింది, ఆ సమయంలో ప్రెజెంట్ రిటైర్డ్ ఆఫీసర్ అయినటువంటి శ్రీనాథ్ దాన్ని హ్యాండిల్ చేశాడు అని సీతారాం వెంటనే ఆ శ్రీనాథ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, సార్ 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏదో ఒక హత్య జరిగింది కదా, సేమ్ అలాంటి హత్యలే ప్రెజెంట్ మా ఊర్లో కూడా జరుగుతున్నాయి, ఒకసారి ఆ హత్య గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పరా అని అడుగుతూ ఉంటాడు. దాంతో శ్రీనాథ్ వెంటనే ఆ హత్య గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. 20 సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో ఒక జమీందారు ఉండగా ఆ జమీందారికి అనిత అనే ఒక కూతురు ఉంటుంది. అయితే అనిత అదే గ్రామంలో ఉన్నటువంటి మంజునాథ్ అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తూ ఉండడంతో వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో తెలియకుండా చాలా సీక్రెట్ గా ప్రేమించుకుంటూ ఉంటారు. ఒకరోజు అనిత మంజునాథ్ ఇద్దరు కూడా అడవి ప్రాంతానికి వెళ్లి అక్కడ రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అటువైపు వెళుతున్నటువంటి తాగుబోతు దాన్ని చూసేయడంతో అది చూసినటువంటి మంజునాథ్ చాలా భయపడుతూ ఆ తాగుబోతు దగ్గరికి వెళ్లి, మేమిద్దరం ప్రేమించుకుంటున్న విషయం ఇంట్లో తెలియదు, ఈ అనిత వాళ్ళ ఫాదర్ అయినటువంటి జమీందార్కి తెలిస్తే తను నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు, ప్లీజ్ దయవుంచి ఈ విషయం మాత్రం ఎవరి దగ్గర చెప్పొద్దు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ తాగుబోతు కూడా నేను ఎవరి దగ్గర చెప్పనన్న మాట ఇస్తాడు. కానీ ఊర్లోకి వెళ్లి డైరెక్ట్ గా జమీందార్ని కలిసి జరిగిందంతా కూడా దానికి చెప్పేస్తాడు. దాంతో జమీందార్ వెంటనే మంజునాథ్ని పట్టుకుని చాలా తీవ్రంగా కొడుతూ పోలీసులకి అప్పచెప్పి నా కూతురికి మాయ మాటలు చెప్పి పాడు చేయాలని చూశాడు అని చెప్పి పోలీసులకి అప్పగిస్తాడు. పోలీసులు వెంటనే మంజునాథ్ తీసుకుని వెళ్లి తనని 1 సంవత్సరం పాటు జైల్లో వేయగా 1 సంవత్సరం తర్వాత రిలీజ్ అయినటువంటి మంజునాథ్ తిరిగి తన ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో మంజునాథ్ తల్లి మరియు తన చెల్లెలు ఇద్దరు కూడా నువ్వు ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావు, ఇంటికి మాత్రం రావద్దు అని తిడుతూ ఉండడంతో ఆ మంజునాథ్ చాలా బాధపడుతూ దీని అంతటికీ కారణం ఆ తాగుబోతు, ఆ తాగుబోతు ఎదవను మాత్రం వదిలిపెట్టకూడదు అని చెప్పి తన మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఒక రోజు మంజునాథ్ ఆ తాగుబోతు బాగా తాగి ఇంటికి వస్తూ ఉండగా తనని తీసుకుని వెళ్లి ఒక పాడుబడిపోయినటువంటి బిల్డింగ్ లో బంధించి ఆ తర్వాత మంజునాథ్ వెంటనే మరొక అమ్మాయికి కూడా మత్తిచ్చి ఆ అమ్మాయిని కూడా ఇంటి దగ్గరికి తీసుకుని వచ్చేస్తాడు. అలా వాళ్ళిద్దరిని కూడా ఒకే రూమ్ లో పెట్టి తను మాత్రం ఊర్లోకి వెళ్లి ఊర్లో ఉన్న జనాభా మొత్తాన్ని కూడా ఇంటి దగ్గరికి తీసుకుని రాగా ఆ తర్వాత రోజు మార్నింగ్ ఊర్లో ఉన్న జనాభా అంతా కూడా ఇంటి దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మత్తు వదిలినటువంటి ఆ తాగుబోతు వెంటనే ఆ ఇంటి లోపల నుంచి బయటికి వస్తూ ఉంటాడు. మరో పక్క అదే ఇంట్లో ఉన్నటువంటి ఆ అమ్మాయికి కూడా మత్తు వదిలి ఆ అమ్మాయి బయటికి రాగా అది చూసినటువంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ అమ్మాయి మరెవరో కాదు, ఆ తాగుబోతు కూతురే అయి ఉంటుంది. ఊరి జనాభా అంతా కూడా ఆ తాగుబోతు తన కూతురుతోనే తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. దాంతో గ్రామస్తులందరూ కూడా ఆ తాగుబోతుని చాలా తీవ్రంగా కొడుతూ ఉండగా మరోపక్క ఆ తాగుబోతు కూతురు ఇంటికి వచ్చి మా నాన్న ఎవరికో డబ్బులు ఇచ్చి నాకు మత్తి పెట్టి అక్కడికి తీసుకుని వెళ్ళినట్లుగా ఉన్నాడు అని అపార్థం చేసుకుని తను ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. అలా మంజునాథ్ ఆ తాగుబోతు పొరుగు మొత్తం పోయేలాగా చేసి ఉంటాడు. కానీ అయినప్పటికీ తన మీద మాత్రం మంజునాథ్కి కొంచెం కూడా కోపం తగ్గకుండా ఉంటుంది. దాంతో ఒకరోజు మంజునాథ్ కత్తి తీసుకుని ఆ తాగుబోతు ఇంటి దగ్గరికి వెళుతూ ఉంటాడు. ఇదంతా కూడా గ్రామస్తులందరూ కూడా చూస్తూ ఈ మంజునాథ్ ఖచ్చితంగా తాగుబోతుని చంపేసేలాగా ఉన్నాడు అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మంజునాథ్ నిజంగానే ఆ తాగుబోతుని చంపేసి గ్రామస్తుల నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. ఇదంతా కూడా అప్పుడు ఆ కేసుని హ్యాండిల్ చేసినటువంటి శ్రీనాథ్ ప్రజెంట్ ఈ కేసుని చూస్తున్నటువంటి సీతారాం దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఆ రోజు తాగుబోతుని చంపడానికి మంజునాథ్కి ఒక బలమైన కారణం ఉంది, కానీ ఇప్పుడు ఈ 3 హత్యలు చేయడానికి తనకి ఎటువంటి కారణం లేదు కదా అని అంటూ ఉంటాడు. దాంతో సీతారాం వెంటనే ఆ మంజునాథ్ అడ్రస్ ని కనుక్కొని మంజునాథ్ అమ్మ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ మంజునాథ్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉంటాడు. మంజునాథ్ మదర్ మాట్లాడుతూ మేము ఎప్పుడో తనని కాదనుకుని మేము సపరేట్ గా ఉంటున్నాం, అప్పటి నుంచి కూడా వాడికి మాకు అసలు సంబంధం లేదు, కాకపోతే చివరిసారిగా నా కూతురు పెళ్లికి వాడు వచ్చాడు, మీరు కావాలంటే నా కూతురు పెళ్లి వీడియోని చూడండి అని అంటుంది. దాంతో సీతారాం వెంటనే ఆ పెళ్లి వీడియోని చూడగా ఆ పెళ్లి వీడియోలో ఆ మంజునాథ్ కనిపిస్తాడు. మంజునాథ్ చూసినటువంటి సీతారాం ఒక్కసారిగా షాక్ అవుతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ మంజునాథ్ మరెవరో కాదు, అడవులో ఒక హత్య జరిగినప్పుడు దాన్ని పోస్ట్ మార్టం చేయడం కోసం ఒక డాక్టర్ వచ్చాడు కదా, ఆ డాక్టర్ అసిస్టెంట్ గా మంజునాథ్ అక్కడికి వెళ్లి ఉంటాడు. దాంతో సీతారాం వెంటనే అతి కష్టం మీద ఆ మంజునాథ్ని పట్టుకుని తనని చాలా తీవ్రంగా కొడుతూ నిజం చెప్పు, ఈ హత్యలన్నీ కూడా నువ్వే చేస్తున్నావు కదా అని అంటూ ఉంటాడు.
ఇక్కడే ఆ మంజునాథ్ మరొక ట్విస్ట్ కూడా రివీల్ చేస్తాడు. ఆ మంజునాథ్ వెంటనే సీతారాంని చూసి, సార్ నిజానికి ఆ రోజు తాగుబోతుని చంపడానికి వెళ్ళిన మాట వాస్తవమే, కానీ నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ఎవరో విచిత్రంగా చాలా దారుణంగా ఆ తాగుబోతుని చంపేసి ఉన్నారు. కానీ నేను అక్కడికి కత్తి తీసుకురావడం గ్రామస్తులు అందరూ చూశారు. పోలీసులు వస్తే ఖచ్చితంగా నా మీదే చెప్తారో అన్న భయంతో నేను ఆ ఊరి నుంచి బయటకు వచ్చేసాను. ఆ తర్వాత నేను ఈ డాక్టర్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. అప్పుడు ఆ తాగుబోతుని చంపింది, ఇప్పుడు జరుగుతున్నటువంటి హత్యని కూడా నేను చెయ్యలేదు అని అంటూ ఉంటాడు. అయితే సీతారాం మాత్రం ఆ మంజునాథ్ని చాలా సీరియస్ గా చూస్తూ తనని చాలా చిత్రహింసలు పెడుతూ, నీకు 1 గంట మాత్రమే సమయం ఇస్తున్నాను, నువ్వేం చేస్తున్నావో నిజం చెప్పు, లేదంటే ఇక ముందు ముందు కూడా చాలా నరకాన్ని చూస్తావని చెప్పి సీతారాం బయటికి వెళ్ళగా, అందరూ బయటికి వెళ్ళిన సమయంలో మంజునాథ్ తనకు తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి సీతారాం చాలా బాధపడుతూ ఉండగా ఇంతలో సీతారాంకి మరొక కాల్ వస్తుంది. కాల్ చేసినటువంటి కానిస్టేబుల్ మాట్లాడుతూ, సార్ ఇంతకు ముందు జరిగినట్లుగానే మరొక హత్య కూడా జరిగింది అని చెప్తూ ఉంటాడు. దాంతో సీతారాం చాలా బాధపడుతూ, అనవసరంగా మనం మంజునాథ్ని అనుమానించాం, వాడు ప్రాణాలు కూడా తీసేసుకున్నాడు. ఈ మంజునాథ్ ఇక్కడే ఉండంగానే మరొక హత్య జరిగింది, ఎందుకు తను ఈ విధంగా హత్యలు చేస్తున్నాడో మనం త్వరగా కనుక్కోవాలి అనుకుంటూ ఉంటాడు. సీతారామన్కి నెక్స్ట్ సైకో కిల్లర్ టార్గెట్ చేయబోయేది తన బావని అని తెలుస్తుంది. ఎందుకంటే తన బావకు కూడా తన కూతురు మ్యూజిక్ నేర్చుకోవడం ఇష్టం ఉండి ఉండదు. దాంతో ఇదే విషయం తన బావకు చెప్పాలి అని సీతారాం తన బావకు ఫోన్ చేయగా, సీతారాం ఫోన్ చేస్తూ ఉండడంతో ఆ ఫోన్ ని తన బావ కట్ చేస్తూ ఉంటాడు. దాంతో సీతారాం వెంటనే తన అక్కయ్య ఇంటి దగ్గరికి వెళ్ళగా, అప్పటికే తన నాన్న మీద మరియు సీతారాం మీద కోపంగా ఉన్నటువంటి సీతారాం అక్క వెంటనే డోర్ ని క్లోజ్ చేసేస్తూ ఉంటుంది. దాంతో సీతారాం, అక్క నేను చెప్పేది విను, నెక్స్ట్ ఆ సైకో కిల్లర్ మీ హస్బెండ్ నే టార్గెట్ చేయబోతున్నాడు, వెంటనే మీ హస్బెండ్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సీతారాంకి ఫోన్ వస్తూ ఉంటుంది. సీతారాం వెంటనే ఫోన్ చూసుకోగా తనకి తన బావే ఫోన్ చేస్తూ ఉంటాడు. సీతారాం వెంటనే ఆ ఫోన్ లిఫ్ట్ చేయగా, ఆ ఫోన్ లో సీతారాం బావ చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. దాంతో సీతారాం వెంటనే బావని పట్టుకోవాలి అని ఆ ఫోన్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఫోన్ ని ట్రేస్ అవుట్ చేస్తూ వెళ్ళగా, నిజానికి ఆ సైకో కిల్లర్ చాలా తెలివిగా ఈ సీతారాం కి ఫోన్ చేసి ఆ తర్వాత ఆ ఫోన్ ని తీసుకుని వెళ్లి ఒక లారీలో పడేసి వెళ్లిపోయి ఉంటాడు. అయితే సీతారాం మాత్రం ఆ సిగ్నల్ ని ఫాలో చేస్తూ ఆ ఫోన్ దగ్గరికి వెళ్లి ఆ సైకో కిల్లర్ మనల్ని మోసం చేశాడు అనుకుంటూ ఉంటాడు. ఆ వెంటనే సీతారాం, ఇంతకీ మా బావని ఎక్కడ దాచిపెట్టి ఉంటాడో అని మళ్ళీ ఆ ఫోన్ కాల్ ని వింటూ ఉంటాడు. అప్పుడే సీతారాంకి తన బావ ఏడుస్తూ ఉండగా పక్కన ఏదో ఒక మ్యూజిక్ ప్లే అవుతున్నట్లుగా వినిపిస్తుంది. దాంతో సీతారాం ఈ మ్యూజిక్ ని ఎక్కడో బాగా విన్నాము అని దాని గురించే బాగా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే సీతారాంకి ఈ మ్యూజిక్ ని ఏరియాలో ఉన్న మటన్ షాపులు అన్నిటికీ కూడా ఒక వ్యక్తి మటన్ సప్లై చేస్తూ ఉంటాడు. అతను ఎప్పుడూ కూడా ఇదే పాటను పెట్టుకుని వెళుతూ ఉంటాడు కదా అనుకుని వెంటనే ఆ వ్యక్తి అడ్రస్ కనుక్కుని అక్కడికి వెళ్ళగా, ఆ ఇంటి లోపల నిజంగానే సీతారాం బావని బంధించి ఉంటాడు. దాంతో సీతారాం వెంటనే వెళ్లి తన బావని విడిపించి హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి అని తన బావని విడిపించబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సైకో కిల్లర్ అక్కడికి రావడంతో ఇక్కడే మనకు ఆ సైకో కిల్లర్ ఎందుకు ఈ విధంగా హత్యలు చేస్తున్నారు అని చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ సైకో కిల్లర్ మరెవరో కాదు, ఇంతకు ముందు మనోజ్ ఒక తాగుబోతుని ఒక ఇంట్లో బంధించి తన కూతురుని కూడా ఆ ఇంట్లో బంధించాడు కదా. ఆ సమయంలో గ్రామస్తులందరూ కూడా ఆ తాగుబోతుని చాలా తీవ్రంగా కొట్టి ఉంటారు. అయితే ఆ తాగుబోతు కూతురు మాత్రం నా తండ్రి నాతో తప్పుగా ప్రవర్తించాడు అని అపార్థం చేసుకుని తన ఆత్మహత్య చేసుకుని చనిపోయింది కదా. ఆ అమ్మాయికి ఒక తమ్ముడు ఉండి ఉంటాడు, తనే ఈ సైకో కిల్లర్. నిజానికి ఆ అమ్మాయి మరియు ఈ సైకో కిల్లర్ ఇద్దరు కూడా అక్క తమ్ముళ్ళు చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఈ సైకో కిల్లర్ కి తన అక్క పాడే పాటలు ఇష్టం ఉండడంతో ఆ పాటలను రికార్డ్ చేసుకుని వింటూ ఉంటాడు. అయితే ఆ తాగుబోతు మాత్రం ఈ సైకో కిల్లర్ వాళ్ళ అక్కని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. ఒకరోజు ఈ సైకో కిల్లర్ ఇంటికి రాగా అప్పటికే తన అక్కయ్య అవమానపడి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది. అది చూసినటువంటి ఈ సైకో కిల్లర్ చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి, దీని అంతటికీ కారణం మా ఫాదర్, తను మా అక్కను కొట్టడం వలన ఈ విధంగా చనిపోయింది అని అపార్థం చేసుకుంటాడు. దాంతో ఆ రోజు రాత్రి సైకో కిల్లర్ తన ఫాదర్ ని అతి కిరాతకంగా నరికేసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. తను తన ఫాదర్ ని చంపిన తర్వాతనే ఈ మంజునాథ్ కూడా అక్కడికి వెళ్లి ఉంటాడు. అయితే అప్పటికి ఈ సైకో కిల్లర్ తన ఫాదర్ ని చంపేసి ఉండడంతో మంజునాథ్ అక్కడి నుంచి భయపడి తను కూడా పారిపోయి ఉంటాడు. అలా ఇంట్లో నుంచి పారిపోయినటువంటి సైకో కిల్లర్ ని ఒక ఆవిడ పెంచి పెద్ద చేసి ఉంటుంది. ఆ తర్వాత ఆ మహిళ కూడా చనిపోవడంతో మళ్ళీ ఈ సైకో కిల్లర్ ఒంటరివాడయ్యి చాలా బాధపడుతూ తన అక్కయ్య పాడిన పాటల్ని గుర్తు చేసుకుని వింటూ అప్పటి నుంచి కూడా ఒక సైకో కిల్లర్ లాగా మారుతూ ఉంటాడు. అప్పటి నుంచి కూడా సైకో కిల్లర్ ఏ తండ్రి అయితే తన కూతురు మ్యూజిక్ నేర్చుకోవడం ఇష్టం లేకుండా మ్యూజిక్ క్లాస్ దగ్గర ఇడిపించి తిడుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకుని వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అలా ఆ సైకో కిల్లర్ గతమంతా కూడా మన పోలీస్ ఆఫీసర్ సీతారాం తెలుసుకుంటాడు. ఆ సైకో కిల్లర్ వెంటనే సీతారాం మీద దాడి చేసి తనని చంపబోతూ ఉంటాడు. ఆ సమయంలో సీతారాం ఆ సైకో కిల్లర్ తో ఫైట్ చేస్తూ ఆ ఇంట్లో ఉన్నటువంటి టేప్ రికార్డ్ లో కిల్లర్ అక్క పాడినటువంటి పాటలు ప్లే అవుతూ ఉండడంతో ఆ టేప్ రికార్డ్ ని పగలగొట్టేస్తాడు సీతారాం. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి కిల్లర్ సీతారాం ని చంపడానికి వస్తూ ఉండగా సీతారాం అతి కష్టం మీద కత్తితో ఆ కిల్లర్ ని పొడిచి చంపేస్తాడు. ఆ తర్వాత ఈ సైకో కిల్లర్
కిల్లర్ తను చంపడానికి ముందు ఏ విధంగా అయితే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ని వాళ్ళ ఇంటి దగ్గర గిఫ్ట్ గా పంపిస్తాడో సేమ్ అదే విధంగా ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ని తీసుకుని వెళ్లి సైకో కిల్లర్ అక్క సమాధి దగ్గర పెడతాడు. ఆ తర్వాత సీతారాం తన అక్క హస్బెండ్ ని కాపాడినందుకు తన అక్క కూడా శాంతించి సీతారాంతో మాట్లాడుతుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. పెళ్ళైన ఆడపిల్లలు పెళ్ళైన రోజు రాత్రి ఎలా కిడ్నాప్ అవుతున్నారు, ఐవీఎఫ్ హాస్పిటల్కి వెళ్ళినటువంటి మహిళల శరీరాల్లో ఉన్నటువంటి ఆ సబ్స్టాన్స్ ఏమిటి, దానివల్ల ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది, వ్యాన్లో వెళుతున్నటువంటి 3 అమ్మాయిలు ఒకే రోజు ఎలా చనిపోయారు, వాళ్ళ మరణం వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి, అనాథాశ్రమంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేస్తామని చెప్పి ఆ గ్యాంగ్ ఏం చేస్తున్నారు, చివరికి పోలీసులు అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నటువంటి గ్యాంగ్ని అరెస్ట్ చేసి వాళ్ళ అరాచకాల్ని ఆపగలిగారా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి అదర్స్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.